జగన్ హయాంలో సాక్షి పత్రికకు ఇష్టారీతిన దోచిపెట్టిన వైనంలో అప్పటి ఐ&పిఆర్ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. గత 5 ఏళ్లలో సాక్షి పత్రికకే 371 కోట్ల ప్రకటనలు ఇచ్చారని, ఇది మొత్తం ప్రకటనలో 43% అని ఎఫ్ఐఆర్లో ఏసీబీ వెల్లడించింది. సాక్షి కోరిందన్నానికి మంచి టిఫారీలు ఖరారు చేశారని, తద్వారా క్విడ్ ప్రోకో అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిపింది. ఇదే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. జగన్ ప్రభుత్వ హయాంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా పనిచేసిన తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనల జారీలో బిల్లుల చెల్లింపులో పలు టీవీ ఛానళ్లకు అలుచిత లబ్ధి చేకూర్చారని ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? లహరి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో సమాచార శాఖ పౌర సంబంధాల శాఖ కమిషనర్ గా అటు ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా పనిచేసినటువంటి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రకటనల జారీతో పాటు బిల్లుల చెల్లింపులో పక్షపాత ధోరణితోటి వ్యవహరించారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సాక్షి దినపత్రికతో పాటు ఆ సాక్షి టీవీ ఛానళ్లకు లబ్ధి చేకూర్చే విధంగా తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఏసీబీ తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే విషయాన్ని కూడా నిగ్గు తేల్చింది. 2019-24 మధ్య సాక్షి పత్రికే దాదాపుగా 371 కోట్ల పైచిలకు ప్రకటనలను జారీ చేశారని కూడా ఏసీబీ తన దర్యాప్తులో నిగ్గు తేల్చింది. అదే సమయంలో మిగిలిన ఏవైతే టీవీ ఛానళ్లు కలిపి దాదాపుగా 26.71 కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు. వాటిలో సాక్షితో పాటు వైసీపీకి సంబంధించినటువంటి అనుకూలంగా పనిచేసినటువంటి ఛానళ్లుగా ముద్రపట్టిన వాటికి దాదాపుగా 16.17 కోట్ల ప్రకటనలు జారీ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్ ఛానళ్లకు పత్రికల్లో ఆంధ్రజ్యోతికి ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని కూడా ఏసీబీ గుర్తించింది. సాక్షి మీడియాకు సంబంధించి అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడ్డదారుల్లో ఐ&పిఆర్ తో పాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగులుగా నియమించి వాళ్లకు పెద్ద మొత్తంలో వేతనాలు కూడా ముట్టజెప్పినట్లు ఏసీబీ ప్రస్తుత దర్యాప్తులో నిగ్గు తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయ్ కుమార్ రెడ్డి ఏసీబీ అధికారులు సెప్టెంబర్ 14నే ఆయన మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కేసు నమోదైన విషయం ఇప్పటి వరకు కూడా బహిరంగ ఎక్కడా కూడా బయటకు రాలేదు. అయితే ప్రస్తుతం అది తాజాగా కేసు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ కుమార్ రెడ్డి మీద ఐపీసీ 120B మీద అవినీతి నిరోధక చట్టంలోని 7-13-2 రెడ్ విత్ 13(1)A సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది. ఏపీ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఢిల్లీ బాబు రెడ్డి గతంలో ఒక ఫిర్యాదు కూడా చేయటం జరిగింది. ఆ ఫిర్యాదు నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి ఎఫ్ఐఆర్ ను కూడా నమోదు చేసింది. దీనిలో ప్రధాన నిందితుడిగా విజయ్ కుమార్ రెడ్డిని ఏసీబీ అధికారులు పేర్కొనడం జరిగింది. మరికొంతమంది కూడా ఈ ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా చేసినట్లుగా కూడా తెలుస్తా ఉంది. గతంలో ఏవైతే ఈ ఛానళ్లు ఉన్నాయో ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్ కు సంబంధించినటువంటి టీవీ ఛానళ్లకు ప్రకటనలు ఇవ్వద్దని కూడా ఆ రోజు విజయ్ కుమార్ రెడ్డి తన కింద స్థాయి సిబ్బందికి మౌఖికంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. 2021 నుంచి 2023 వరకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు. అలాగే పెండింగ్ ప్రకటనలకు సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులోనూ కూడా విజయ్ కుమార్ రెడ్డి వాళ్లకు బిల్లులు చెల్లించొద్దని కూడా
స్పష్టమైనటువంటి మౌఖిక ఆదేశాలు ఇవ్వటంతో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గతంలో ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చెల్లించినటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే TV5 సంబంధించి 2022లో హైకోర్టులో తమకు ఇవ్వాల్సినటువంటి దాదాపుగా 3.95 కోట్ల బిల్లులు చెల్లించాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా కనీసం ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. 2019-24 మధ్య ఆంధ్రజ్యోతికి కనీసం ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వ హయాంలో మొత్తం దాదాపుగా 900 కోట్ల విలువైనటువంటి ప్రకటనలు పత్రికలకు కేటాయిస్తే అందులో ఒక్క సాక్షి పత్రిక మాత్రమే సుమారుగా 371 కోట్ల రూపాయల ప్రకటనలు జారీ చేయడం జరిగింది. ఈ బిల్లులు చెల్లించే విషయంలో కూడా ఇతర ఛానల్స్ కావచ్చు, ఇతర పత్రికలు కావచ్చు, వాటికి బిల్లులు చెల్లించకుండా ఒక్క సాక్షికి మాత్రమే బిల్లుల చెల్లింపులో అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా విజయ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది. ఈ నేపథ్యంలో ఈనాడుకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారీగా బకాయి పెట్టి వాటిని చెల్లించకుండా ఆ సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలన్నీ కూడా విజయ్ కుమార్ రెడ్డి చేయటం జరిగింది. ఒకవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు వాటికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఆ రోజు ఉత్తర్వులు జారీ చేయడంలో ఈ విజయ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. విజయ్ కుమార్ రెడ్డి నిర్ణయాలు ప్రభుత్వ అటు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కల్పించింది. సమాచార పౌర సంబంధాల శాఖ పత్రికలకు విడుదల చేసే ప్రకటనలకు సంబంధించి 1984 జూలై 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 431 జీవోను కూడా జారీ చేయడం జరిగింది. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా అన్ని పత్రికలు కావచ్చు, టీవీ ఛానళ్లు కావచ్చు, వాటన్నిటికీ ప్రకటనలు ఇవ్వాలని ఆ 431 జీవోను 1984లోనే జారీ చేయడం జరిగింది. అయితే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా వ్యవహరించకూడదని కూడా వాణిజ్య ప్రకటనలు జారీ చేసే క్రమంలో పత్రికల సర్క్యులేషన్ పరిగణలోకి తీసుకొని అందరికీ కూడా సమాన ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా ప్రకటనలు కేటాయించాలని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు కూడా జారీ చేసినప్పటికీ దానికి విరుద్ధంగా సమాచార శాఖ కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. విజయ్ కుమార్ రెడ్డే కాదు, ఆయన కింద పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఆ రోజు వైసీపీకి తొత్తులుగా వ్యవహరించే పరిస్థితి కనిపించింది. అక్రిడేషన్ల జారీ విషయంలో కూడా ఒక సాక్షితో పాటు సాక్షికి వైసీపీకి అనుబంధంగా పనిచేసినటువంటి టీవీ ఛానళ్లు అక్కడ పనిచేసే రిపోర్టులకు మాత్రమే అక్రిడేషన్లు ఇవ్వటం, మిగిలిన ఛానళ్లకి అక్రిడేషన్లు ఇవ్వటంలో వాళ్ళని ఇబ్బందులు పాలు చేయడంలో కూడా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును ఆ రోజు అందరూ కూడా తప్పుపట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ప్రధానంగా సాక్షికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు పనిచేసేది సాక్షి పత్రిక, సాక్షి మీడియా ఛానల్ అయితే వేతనాలు మాత్రం ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి అడ్డగోలు నిర్ణయాలను విజయ్ కుమార్ రెడ్డి తీసుకోవటం జరిగింది. సాక్షిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖతో పాటు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. మొత్తం 254 మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. వాళ్లలో 137 మంది డిజిటల్ కార్పొరేషన్ లో, 117 మందిని INPR విభాగంలో వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ఈ నియామకాల్లో కూడా కనీసం విజయ్ కుమార్ రెడ్డి రిజర్వేషన్లు కూడా పాటించలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ 5 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వైసీపీ సీనియర్ నేతలు కావచ్చు, వాళ్ళు ఎవరికి సిఫార్సు చేస్తే వాళ్ళందరికీ కూడా ఇష్టారాజ్యంగా ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ప్రజాధనాన్ని వాళ్ళందరికీ కూడా దోచిపెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక వార్తాపత్రికల ఈ ప్రకటనల టారీఫులు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తే విజయ్ కుమార్ రెడ్డి ఇష్టారాజ్యంగా వాళ్ళందరికీ కూడా ఇష్టారాజ్యంగా కనీసం సర్క్యులేషన్ ఎంత ఉందనేది కూడా కనీసం పట్టించుకోకుండా ఈ టారీఫులు
జారీ చేయడం జరిగింది. 2019 ఈ కమిషనర్ అధ్యక్షతన జూలై 11న ఒక కమిటీ సమావేశం నిర్వహిస్తే సాక్షి టారిఫ్ను మొత్తాన్ని బాగా పెంచడం జరిగింది. ఎక్స్ అఫిషియో కార్యదర్శి హోదాలో ఈ నిర్ణయాలను మళ్ళీ తానే ఆమోదిస్తూ విజయ్ కుమార్ రెడ్డి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఆ కమిటీ సాక్షి ఏ విధంగా అయితే మా టారిఫ్ పెంచాలని అడిగితే దానికంటే కూడా ఎక్కువగా టారిఫ్లను పెంచుతూ ఈ ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లే విధంగా విజయ్ కుమార్ రెడ్డి వ్యవహరించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో నిగ్గు తేల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయ్ కుమార్ రెడ్డి మీద ఏసీబీ ఫిర్యాదు కూడా నమోదు చేసి ఐపీసీ 120B కింద అలాగే అవినీతి నిరోధక చట్టంలోని 7(13)(2) రెడ్ విత్ 13(1)A సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది. దీని మీద ప్రస్తుతం మరి ఏసీబీ అధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారనేది ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన విషయం. అలా రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.